కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అది చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది తప్ప ఇంటి పేరు ఇవ్వగలను కానీ మంచి పేరు వాడి తెచ్చుకోవాలి కదా. డైలాగ్ చాలా బాగుంది. అది అవునన్న. ఎవరు రాశారు డైలాగ్స్? అంటే మాక్సిమం కథలో రాసేటప్పుడు పుట్టిన శివప్రసాద్ గారు నేను కలిసి రాసుకున్నాము. మెజార్టీగా కొన్ని నాకు ఇయే కావాలనుకుని నేను పర్టికులర్ గా రాసుకున్నాను. దాని తర్వాత ఒక ఎక్స్టెన్షన్ డైలాగ్ ఉంటదన్న, ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాను. నాకు వేరే ఆలోచన ఏముంది చెప్పు, నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు అంట. అది ఆయన రే ఈ డైలాగు అని ఆయన చెప్పింది, ఈ డైలాగ్ పెడదా అని. నాకు వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటేనా, ఈ డబ్బింగ్ నేను పట్టి మన పాత్రకి మనం డబ్బింగ్ చెప్పినప్పుడే పరిపూర్ణత వస్తుంది అని నేను, సార్ మీరే డబ్బింగ్ చెప్పాలి, నేను చెప్పించుకుంటా అని ఒక 4 రోజులు టైం ఇచ్చారు డబ్బింగ్కి. 2 రోజులు అని, ఒకరోజు తమిళ్ పట్టింది అంతే, 3 రోజులు తెలుగు. చెన్నై వెళ్ళి ఫస్ట్ హాఫ్ 2 రోజులు చెప్పించా. అన్న ఇలా లాగకూడదు, సాగదీయకూడదు, నొక్కాలి అని మొత్తం చెప్పి నేను 99% చాలా చక్కగా చెప్పించినాక సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారంటే రేపు మార్నింగ్ 8:30 అన్నారు. నేను హోటల్కి వెళ్ళిపోయాను, పడుకున్నాను. పొద్దున్నే 8:15కి వచ్చేసా. వచ్చి చూస్తే ఆయన సెకండ్ హాఫ్ సినిమా చూస్తున్నారు. 7:30కే వచ్చారంట. సినిమా చూస్తున్నారు. నేను డిస్టర్బ్ చేయకూడదని నేను ఇటు సైడ్ నుంచి చూస్తున్నాను. సినిమా అయిపోయింది. అలా చూసి నన్ను చూశాడు. బయటికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. కౌగిలించుకొని చాలా మంచి సినిమా తీసాంరా మనం, ఇక నుంచి నేను ఈ చెడ్డ క్యారెక్టర్లు చేయనురా, చాలా నాకు తృప్తిని ఇచ్చేసినాయి కొన్ని. అప్పుడు తిరుమాణిక్యం ఇంకా రిలీజ్, అక్కడ మంచి హిట్. మొన్న తిరుమాణిక్యం అని ఒక సినిమా బాగా ఆడింది. ఆ సినిమా అది విమానం, ఇది చాలా తృప్తిగా ఉంది అని. ఇది అయిపోయిన తర్వాత మా ఇంటికి రాని తీసుకొని వెళ్ళి కొన్ని షాట్ల గురించి మాట్లాడారు ఆయన. ఎందుకు అలా పెట్టావురా అని నేను చెప్పాను. అది మామూలు కాదురా, అది నువ్వు ఎంత ప్రేమిస్తే వస్తుందో అని చెప్పి మా గురువుగారు బాలచంద్ర గారు మాట చెప్పారు. నువ్వు చాలా సినిమాలకి దర్శకత్వం వహించవచ్చు, చాలా కథలను బాగా తీసుండొచ్చు, ఒక కథ నిన్ను అడుగుద్ది నువ్వే డైరెక్షన్ చేయని, ఈ కథ నిన్ను అడిగిందిరా అన్నారు. అంత గొప్ప మాట అనిపించింది. అంత బాగా తీసాను. బాగా తీయడం ఏంటారా, రేపు పొద్దున్న జనాలు చూడేం చెప్తారో. ఆయన ఒక దర్శకుడు, నేషనల్ అవార్డు గ్రహీత, ఎన్నో సీరియల్స్ చేశారు, అన్ని లాంగ్వేజ్లోనూ ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఆయన చెప్పేసరికి నేను అలా నడుచుకుంటూ హోటల్కి వచ్చేసి కూర్చొని, చాలు ఈ 2 ఏళ్ళు కష్టం మొత్తం పోయిందే, రేపు ఏసీ రూమ్లో కూర్చొని థియేటర్లో సినిమా చూస్తుంటే అది కూడా పోతుంది టెన్షను. నాకు ఒకటేంటంటే 21వ తారీఖు రేపే ఇంటే బాగుండు, అందరికీ సినిమా చూపించడానికి ఇంకా 1 వీక్ ఏంటన్నా ఉందన్న. ఎందుకంటే అవుట్పుట్ నాకు తెలుసు, అందరికి తెలియాలి. మేబీ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రేక్షకులు చెప్తారు, కానీ నా బిడ్డని పెళ్లి చేయడానికి ఒక డేటు ఆ రోజు దొరికింది. జబర్దస్త్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ లో వేణు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. అదొక భయాన్ని క్రియేట్ చేశాడు, బెంచ్ మార్క్ భయాన్ని క్రియేట్ చేశాడు. అవును. ఈ స్క్రిప్ట్ అప్పుడు ఇంకా బలగం అప్పటికి లేదా, స్క్రిప్ట్ అప్పుడు బలగం లేదన్న. ఇది విమానం సినిమా. అప్పుడు శివప్రసాద్ గారు 2 కథలు చెప్పినప్పుడు ఇది ఇంకా సెట్లోకి వెళ్ళలేదు, కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు బలగం స్క్రిప్ట్ వర్క్ ఏదో షూట్ స్టార్ట్ అయింది. చాలా మంది కంపారిజన్, నా బలగం సినిమా ఒక్కొక్క దశాబ్దానికి అంటారో, శతాబ్దానికి అంటారో, ఒక్కొక్క 5 yearsకి అంటారో, 10 yearsకి అంటారో తెలియదు. ఒక శివ, ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి. బలగం నేను వేణుతో అన్నాను, మళ్ళీ నువ్వు తలుచుకున్నా, మళ్ళీ నువ్వే డైరెక్షన్ చేసిన బలగం తీయలేవు కదా, బలగం కన్నా గొప్ప సినిమా తీయచ్చు, బలగం కన్నా చిన్న సినిమా మళ్ళీ బలగం తీయలేవు, ఒక్కసారే వస్తుంది. అలాగా నేను బలగం లాగా సినిమా తీయాలి అని చెప్పేసి అనుకొని వేణు చేశాడు కాబట్టి నేను కూడా చేసేద్దా, అది లేదన్న. నా సినిమా నాదే, నా రామం రాగం నాదే, తన బలగం తనదే, నెక్స్ట్ అతను చేసే ఎల్లమ్మ తనదే, నేను ఏదైనా నెక్స్ట్ చేస్తే నాదే. ఎవరి సినిమా అయినా అంతే అన్న.
ఇక్కడ ఏంటంటే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయేసరికి వేణుని చూసి ధనరాజు డైరెక్షన్ చేస్తున్నాడా, లేకపోతే వేణు కొట్టేశాడుగా ధనరాజు కూడా కొట్టేస్తాడా, వేణుని దాటగలడా, ఇతను ఈ కంపారిజన్ వచ్చింది. సరే ఇంకా మీడియా అన్నాక, సోషల్ మీడియా అన్నాక ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మంచి మనం తీసుకుంటున్నప్పుడు చెడ్డవి కూడా మనం తీసుకోవాలి కదా, నో ఇష్యూ. ఎంతమందికని ఏమని చెప్తాం, రిజల్ట్ చూపించాల్సింది మన పని. పని బాగుంటే మాట్లాడే వాళ్ళు కూడా మార్చి మాట్లాడతారు. ముందు పని బాగా చేద్దాం. ఆయన అన్నారే, మన పని మనం ఎప్పుడు చేసుకుంటే వెళ్తే ఆ దేవుడు మనకు సహకరిస్తారు. మన పనిలోనే తప్పు ఉంటే ఎవరు మనకు సహకరించడానికి. యాక్టర్ గా ఎలా కంటిన్యూ అవుతున్నావు? యాక్టర్ గా నేను చేస్తున్నాను. ఇప్పుడు శివాజీ గారి సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాను. ఇంకొక అశోక్ గారు, పిల్లజమీదార్ అశోక్ గారిది హిందీ సినిమా ఒకటి చేస్తున్నాను. ఉఫ్ అని చెప్పి లవ్ రంజన్ గారి ప్రొడక్షన్లో చేశాను ఆల్రెడీ. అది సమ్మర్లో రిలీజ్ ఉంది. నేను కాకపోతే ఏంటంటే వెకిలి కామెడీ ఫస్ట్ నుంచి నాకు, వెకిలి కామెడీ అంటే చేసే వాళ్ళందరూ వెకిల మళ్ళీ అంటే తమ్ములేంచి పెట్టేసి అలా కాదు. వెకిలి కామెడీ అంటే నాది కాని కామెడీ, నేను చెయ్యలేని కామెడీ. అదేదో తీసుకొని వచ్చి నేను ఇప్పుడు స్లాప్స్టిక్ గా అని చెప్పి చేయలేదన్నా. నాకు రాజుగారి గదిలో అలా కావాలి ఆ క్యారెక్టర్కి, శివుడు అనే క్యారెక్టర్కి అలా చేశా. అలాగని అన్ని సినిమాలు అలా చేయలేను. నేను చేసిన 100 సినిమాల్లో 90 సినిమాల్లో వెకిలి కామెడీ చేయని సినిమాలు ఏంటి, మంచి కామెడీ చేయని సినిమాలు ఏంటి? నాకు తెలియకుండా చేసినాయో వెకిలి కామెడీ చేసినాయి, నాకు తెలిసే చేసినాయని మంచిగా చేసినాయి. ఇక నుంచి జాగ్రత్త పడదాం అనుకుంటుంది. ఏంటంటే ఆ క్యారెక్టర్కి నేను యాప్ట్ అయితేనే చేద్దాము. అది మంచి సినిమా అయితేనే, మంచి సినిమా అంటే ఎస్ ఈ క్యారెక్టర్ సినిమా ఎలా ఉన్నా ఈ క్యారెక్టర్ని ఎవరు తిట్టుకోరు, అది అలాంటివి చేద్దామన్న అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.